పవన్ కళ్యాణ్ మామ, నేను ఆ రోజు మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు చెప్పినావు కదా న్యాయం చేస్తా అని. మరి మా అమ్మాయి ఎందుకు ఇన్ని రోజులు ఏడ్చాలి? పోరాటం ఎన్ని రోజులు చేయాలి? మా అక్కని తిరిగి ఇవ్వవా ప్లీజ్? మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే చాలు సుగాలప్రీతి కేసుకి న్యాయం చేయాలనిపిస్తుంది. మరి నాకు ఒక సీటు కూడా లేదని మీరు బాధపడిన రోజులలో మమ్మల్ని కలిసి మరి మీరు కేసుకి న్యాయం చేస్తారని చెప్పారు. మరి ప్రజలంతా అది నమ్మి మీకు ఓట్లేసి మరి మీరు పెద్ద స్థాయిలో డిప్యూటీ సీఎం హోదాలో మీకు ఇస్తే ఇంతవరకు అంటే గత 16 నెలలుగా బాధితులమైన మేము మీ ఆఫీసర్ చుట్టూ తిరిగినా కూడా అపాయింట్మెంట్ దిక్కుతోచని పరిస్థితి ఇచ్చేశారు. మరి మీరు ఫస్ట్ కేసు సుగాలప్రీతి కేసు అన్నారు. 16 నెలల నుంచి మరి సుగాలప్రీతి కేసు గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం నేను అడుగుతున్నాను. మరి ఇప్పుడు మాట్లాడిన నా చిన్న కూతురు మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పారు ఆ రోజు, అమ్మ ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీ కుటుంబానికి తోడుంటాను అని. మీ కుటుంబానికి తోడు అంటే నేను నిజంగా మీరు తోడుంటారు అనుకున్నాను. మేము చేసే ప్రతి పోరాటంలో మీరు అడ్డగిస్తున్నారు. అది మాకు తోడుండడం. నేను శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రని మీరు ఆపించారు. మరి అదే విధంగా కోర్టులో కేసు ఉంటే కోర్టులో కేసును కూడా బెంచ్ మీదకి రాకుండా మీరు చేస్తా ఉన్నారు.